మనుషులందరూ ఇది పాపిష్ఠురాలు, ఎవరు చూసినా మోహపు చూపు, దీని జీవితం సరిగా లేదు, దీని బ్రతికే ఇంత అని ప్రతి ఒక్కరూ ఆ గ్రామంలో ఉన్న వారందరూ అంటూ ఉంటే ఆమె జీవితాన్ని ఒక్కసారి గతాన్ని చూసుకుంటూ ఏడ్చుకుంటా ఉంది. నేను ఎంత వ్యర్థమైన పనులు చేసి నన్ను పాపాత్మురాలని పిలుచుకునేంత వరకు కూడా నా పాపిష్టి జీవితాన్ని వదులుకోలేక అక్రమము చేత పరిశుద్ధత లేని జీవితాన్ని జీవించాను అని తన మనసులో బాధపడుతూ పశ్చాత్తాపడుతూ, చేసేటప్పుడు నాకు తెలియలేదు ఈ పాపం వల్ల ఎలాంటి బ్రతుకు వస్తుందో అని, చేసేటప్పుడు నాకు తెలియలేదు ఈ పాపిష్టి బ్రతుకు వలన నేను మనుషులలో ఎంత హేళన చేయబడతానని, పాపము చేసేటప్పుడు నాకు తెలియలేదు మనుషుల ఎదుట నేను ఎంత చులకన అవుతానని. ఆ సమయానికి నా మనసుకు తగినట్టు, నా కోరికలకు తగినట్టు నేను జీవించడం వలననే ఈరోజు అందరూ నన్ను పాపిష్టిది, ఇది పాపాత్మురాలు అని అంటూ ఉన్నారు. ఇక చాలు నాకు ఈ పాపిష్టకరమైన జీవితము. అనేకులలో చులకన చేయబడ్డా, చిన్నవారితో, పెద్దవారితో, ముసలి వారితో, ప్రతి ఒక్కరితో నేను చేసిన పాపిష్టి బ్రతుకు ఇక చాలు, నాకు పరిశుద్ధమైన బ్రతుకు కావాలి. ఈ మనుషులందరూ చూసి నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. ఈ మనుషులందరూ చూసి నా బ్రతుకును చీకొట్టుతూ ఉన్నారు. అయితే నా బ్రతుకు మారాలి అనుకుని యేసుక్రీస్తు వారు ఒక ఇంటిలో కూర్చొని ఉంటే అక్కడికి వచ్చి ఆయన పాదముల యొద్ద పడి ఆయన పాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉందట. ఏం చేస్తూ ఉంది? ఏడుస్తూ ఉంది. యా, నాకు ధనమునివ్వని అడగలేదు, అయ్యా నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు అని అడగలేదు, అయ్యా నాకు అప్పులున్నాయి, ఈ అప్పులు తీరిపోవాలి అని అడగలేదు, నా వ్యాపారం బాగు కావాలని అడగలేదు, నేను కొరతలతో ఉన్నాను సమృద్ధిగా ఉండాలని అడగలేదు. ఏమడుగుతూ ఉందంటే, అయ్యా నేను చేసిన పాపాల